మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భీమవరం పర్యటన. జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. సేవాదళ్ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ ర్యాలీ. 18వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీల రాస్తారోకో నిరసన. ముస్లింల ఆత్మీయ సదస్సు. నెల్లూరులో జరిగిన భారీ చోరీ. దాదాపు 40 లక్షలు విలువ చేసే బంగారం, వెండి, నగదు దోపిడీ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ ఏపీలో వైసీపీ అవినీతి ఎండగట్టి బీజేపీ జెండా ఎగురవేస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కాకినాడ రామారావుపేటలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. దానికి సంబంధించి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పర్యటించడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్రం అంతా కూడా పర్యటించాలి అనేటువంటి సంకల్పంతో పర్యటన ప్రారంభిస్తే, ఇవాళ కాకినాడ జిల్లాతోటి 22 జిల్లాలు నేను ఇప్పటికీ నా పర్యటన నేను పూర్తి చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్నికలు ఎంతో కాలం లేదు, ఇంకో 2 నెలల్లో ఎన్నికలకు వెళ్లేటువంటి నేపథ్యం కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆఫీసు ఇక్కడ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు, పెద్దల కోడు లక్ష్మీనారాయణ గారు, మరి కాశీరాజు గారు, మా జోనల్ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పార్టీకి, వారందరి సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో ఇవాళ ఈ పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ని ఓపెన్ చేసుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ కాకినాడలో ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. అది పార్టీ సేవకి పునరంకితం అవుతూ కాకినాడలో పార్టీని ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలి, రాబోయే ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి శక్తిగా ఏ విధంగా ఆవిర్భవించాలి, పరిణితి చెందాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఇవాళ సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద ఇవాళ మా ఇంటర్నల్ మీటింగ్ ఉంటుంది. అది కూడా చూసుకున్న తర్వాత ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ఇక్కడ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశంపై మేమందరం కూడా ఇవాళ నిర్ణయం చేయడం జరుగుతుంది. ఎప్పుడు పార్టీ జిల్లా లేకపోతే ఇబ్బంది అండి. మేము తెరుస్తాం రండి అని చెప్పి చూస్తే ఆనందమే కదా అని మీరు అనుకుంటున్నారు. ఇంకా మున్ముందు సార్, ఇంకా మున్ముందు ఆల్రెడీ విషయాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ, సమీక్షించుకుంటూ ఇంకా ఏ విధంగా బలోపేతం అవ్వాలి అనేటువంటి విషయాన్ని నేను అన్నాను. ఇప్పుడు బలంగా లేవని నేను చెప్పలేదుగా. ఫుల్ సింథటిక్ ఆయిల్ ను తయారు చేయడం వెనుక సైంటిఫిక్ ఫార్ములా అపారమైనది, అలాగే చాలా కష్టమైనదని శ్రీకాకుళం జిల్లా బ్యాటరీ వర్తక సంఘం అధ్యక్షులు బెవరా వెంకట రవిశంకర్ అన్నారు. రణస్థల మండలం కోస్టులో జరిగిన అమరాన్ మ్యారథాన్ లో ఆయన మాట్లాడుతూ, అందుకే ఫుల్ సింథటిక్ ఆయిల్ ధరలు కూడా అధికంగానే ఉంటాయన్నారు. అయినప్పటికీ ఇది ధరకు తగిన ఫలితాన్ని అందిస్తుందని, ఫుల్ సింథటిక్ ఆయిల్ చాలా కాలం పాటు మన్నికగా ఉంటుందని చెప్పారు. కాబట్టి మినరల్ ఇంజిన్ ఆయిల్ లాగా దీన్ని తరచుగా మార్చాల్సిన అవసరం లేదన్నారు. సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్, ఇది ఖనిజ ఫుల్ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ మిశ్రమమని చెప్పారు. దీనిని బ్లెండెడ్ ఆయిల్ అని కూడా అంటారని, ఇది మినరల్ ఆయిల్ మాదిరిగానే తక్కువ ధరలో లభిస్తుంది, కానీ ఫుల్ సింథటిక్ ఆయిల్ మాదిరిగానే అదే రకమైన పనితీరును కూడా అందిస్తుందన్నారు. సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ మినరల్ ఇంజిన్ ఆయిల్ కంటే 3 రెట్లు ఎక్కువ రక్షణను అందిస్తుంది. అందుకే ఇంజిన్ ఆయిల్స్ మార్చేటప్పుడు సరైనది ఎంపిక చేసుకోవాలని ఈయన సూచించారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ గల్లా హరికృష్ణ మాట్లాడుతూ, అమర్ రాజా కంపెనీ సాంకేతికత, ప్రగతి, ప్రణాళికను వివరించారు. ఆ సదస్సుకు హాజరైన మెకానికులందరికీ కిరణ్ ఆటోమొబైల్ సంస్థ అమరాన్ ఇంజిన్ ఆయిల్స్ టీ-షర్ట్లు, టోపీలను అందజేసింది. మీకు ఐడియా ఉంది. సో ఇప్పుడు ఎస్ఎల్ ఇప్పుడు మన దాంట్లో ప్రో ఫ్లోర్ గో అని ఉంటారు. బ్యాటరీస్ కదా ప్రో ఫ్లోర్ గో అని. అదేవిధంగా ఇంజనీర్స్ కూడా ప్రో ఫ్లోర్ గో అని అంటే ప్రో అంటే ఫుల్లీ సింథటిక్, ఫ్లో అంటే సెమీ సింథటిక్, గో అంటే నార్మల్ ఇంజనీర్స్ కాదు. ప్రైజెస్ కూడా అలాగే.
ఐడియా ఉందండి? 20W40, 10W30 అంటే ఐడియా ఉందండి? ఎలాగ చెప్తారు? నవరత్నాల పేరుతో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని NFIW ఏలూరు జిల్లా మహిళా కార్యదర్శి యామిని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య NFIW ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో వైన్ షాప్ వద్ద మహిళలు ధర్నా చేశారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా మద్యపాన నిషేధం కోరుతూ ర్యాలీ నిర్వహించారు. తర్వాత జంగారెడ్డిగూడెం SEB స్టేషన్ దగ్గరకు చేరుకుని అధికారులకు వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందని, అంతేకాక గత ప్రభుత్వంలో ఉన్న మద్యం షాపుల కన్నా అధికంగా మద్యం షాపుల్ని పెంచారని, 2024 కల్లా ప్రస్తుత ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని, అలా చేయని పక్షంలో మహిళలంతా కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మద్యపాన నిషేధం చేసే వరకు పోరాడతామని యామిని తెలిపారు. యామిని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి. నవరత్నాల పేరుతో మద్యపాన నిషేధం చేస్తామని మహిళలు ఓట్లు కొనగట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేశాడా అని NFIWగా మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో కల్తీసారా పేరుతో 2022లో 30 మంది చావులు జగన్మోహన్ రెడ్డి కంట కనిపించలేదా? ఆ కుటుంబాలు రోడ్లు పడినప్పటికీ కూడా వాటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కూడా చేయకుండా మద్యపాన నిషేధాన్ని ఇంకా కూడా అమలు చేస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికలు అమల్లోకి వస్తున్నప్పటికీ కూడా మద్యపాన నిషేధం అనేది చేయకుండా అంచెలంచులుగా తగ్గిస్తామని చెప్పి అంచెలంచులుగా పెంచుకుంటూ సొంత బ్రాండ్లని, పాత బ్రాండ్లను మాఫీ చేసి సొంత బ్రాండ్లను జగనన్న బ్రాండ్లుగా చెప్పుకుంటూ మద్యపాన నిషేధాన్ని ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చే హామీలు ఎటువంటి హామీలు ప్రభుత్వం ఇవ్వాలి? మద్యపాన నిషేధం పెంచేది ఒక హామీయా? మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అవన్నీ చేయకుండా ప్రజలకు ఆర్థిక వనరులు ఏర్పాటు చేయకుండా మద్యపానం మీద వచ్చినటువంటి ఆర్థికాన్ని ప్రజలకి ఉచిత పథకాల పేర్లతో ఇస్తూ ప్రజలను మరింత మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మద్యపాన నిషేధం జరిగే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పోరాడుతూనే ఉంటుంది. ఈ ఉద్యమం ఇక్కడితోనే ఆగదు. కంటిన్యూగా మద్యపాన నిషేధం 2024లో ఎన్నికల్లో అమలు జరిగే వరకు కూడా మేము ధర్నా రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను చేస్తూనే ఉంటామని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేస్తుంది. నెల్లూరు నగరంలో ఇటీవల చిన్న బజార్లో జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. కొదవ వ్యాపారస్తుని ఇంట్లోకి చొరబడి కాళ్ళు చేతులు కట్టేసి దాదాపు 40 లక్షలు విలువ చేసే బంగారం, వెండి, నగదు దోచుకెళ్లిన విషయం తెలిసింది. దీనిపై ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ప్రత్యేక బృందాలను పెట్టి కేసును ఛేదించారు. మొత్తం 6 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపడం జరిగింది. 13/12/2023 తేదీన రాత్రి సుమారు 9:15 దేవిరెడ్డి వారి వీధి గేవాచంద్ అని ఆయన ఇంట్లో ఒక కుదు వ్యాపారి, ఈయన ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఏంటంటే రాత్రి 9:15 ఒక ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి, అతనికి తెలిసిన వ్యక్తి, మేము కుదువు పెట్టాలా, డోర్ ఓపెన్ చేయమంటే ఇతను ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతనితో పాటు ఇంకిద్దరు లోపలికి వెళ్ళి అతన్ని కట్టేసి అతని దగ్గర ఉన్నటువంటి గోల్డ్, డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళటం. ఫస్ట్ రీజన్స్ వి డోంట్ నో. మా దగ్గర కొన్ని వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర ఏం పోలేదు, డబ్బులు మాత్రమే 15,000 పోయిందని చెప్తాడు. ఫస్ట్ ఏదైతే మనం రికార్డ్ చేసినప్పుడు అది హీ డిస్క్లోజెస్ దట్. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనం అక్కడ నుండి సీసీ ఫుటేజ్ పట్టుకోవడం కావచ్చు, మనకి CDRs డిఫరెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్తో మనం పట్టుకుంటే దీంట్లో 6 మంది ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ మనకి బాపట్ల జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా, మూలాపేట, నెల్లూరు నుంచి 4, మిగతా వాళ్ళు 2, ఒకరు బాపట్ల, ఒకరు చిత్తూరు. ఇక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు అతని దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. నెల్లూరు టౌన్ DSP గారు, అలాగే ఇన్స్పెక్టర్ 3 టౌన్ సంతపేట, వీళ్ళ టీం అంతా కలిసి ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. 6 మంది ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాల్యూ వచ్చేసి సుమారుగా 700 గ్రాములు, 720 గ్రాములు ఉంటుంది. దీని వాల్యూ 700 గ్రాముల వాల్యూ సుమారుగా మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీకు 30-40 లక్షల వరకు ఉండొచ్చు.
ఇది ప్రాపర్టీ అందరికీ ఈ టీమ్ని ఇంత ఫాస్ట్గా డిటెక్ట్ చేయడానికి వి అప్రిషియేట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వీళ్ళు అప్రిషియేట్ దెమ్. నగరంలో నూతన నూడా కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ శ్రవంతి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 40 సెంట్ల స్థలంలో అంగరంగ వైభవంగా ఈ భవనాన్ని ఏర్పాటు చేశారు. గతంలో నెల్లూరు జిల్లాలో సొంత భవనం లేక ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడేవారు. ఎట్టకేలకు 40 సెంట్ల స్థలంలో అద్భుతంగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. 2 సంవత్సరాలుగా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ద్వారకానాథ్ మరలా చైర్మన్గా కొనసాగించడం ఆయన పనితీరుకు నిదర్శనమని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ద్వారకానాథ్ చాలా మంచి మనిషి అని, ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే మనస్తత్వం కలవాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం కొనియాడారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని నిర్మించుకొని దాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ గారి ఆహ్వానం మేరకు నేను, నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, ఇతర పెద్దలు, వైస్ చైర్మన్ అండ్ ఎండి బాబురెడ్డి గారు, నూడా సిబ్బంది అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే నూడా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు అద్దె భవనాల్లో నడిచింది తప్ప నూడా సాధించాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది సమగ్రంగా సక్రమంగా విధులు నిర్వహించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ప్రధానంగా భవన నిర్మాణాన్ని గురించి పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. ఈరోజు ఉన్నటువంటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో 2 సంవత్సరాలు ద్వారకా చైర్మన్గా పనిచేశాడు. మరలా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేశాడనేటువంటి ఆలోచనతో మరలా ఆయన కొనసాగించడం జరిగింది. ఒక 40 సెంట్ల స్థలాన్ని సేకరించి 30,000 చదరపు అడుగులతో ఈరోజు సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని హంగులతో ఈరోజు ఈ నూడా భవనాన్ని నిర్మించి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బాబురెడ్డి గారు అందరూ కలిసి, సిబ్బంది అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం ఈరోజు మరింతగా ఇది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సేవలు అందించేటువంటి అవకాశం. ఎందుకంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపుగా 1644 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపుగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు ఈరోజు నూడా పరిధిలోకి వచ్చాయి. కాబట్టి నూడా పరిధిలోకి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకి ఈరోజు నూడాతో సంబంధాలు ఉన్నాయి. పార్కులు డెవలప్ చేయాలన్నా, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ మొత్తం ప్రాంతానికి సంబంధించి నూడా పరిధిలో ఉన్నటువంటి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాలలో గ్రామ సచివాలయం దగ్గర నుంచి పట్టణాలలో అవసరమైనటువంటి సేవాభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కనీస వేతన చట్టం ప్రకారం ప్రభుత్వం జీతాలు పెంచాలని మాజీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సిరిగినేడి రాజ్యలక్ష్మి అన్నారు. పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద న్యాయమైన కోర్కెల సాధనకే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 18వ రోజు చేరుకోవడంతో శిబిరాన్ని సందర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మికి మెమోరాండం సమర్పించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజ్యలక్ష్మి సిరిగినేడి, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాల్ని మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాల్ని. మరి 18 రోజుల నుంచి తమ హక్కులను కాపాడుకోవడం కోసం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరసన దీక్షలో నేను సంఘీభావం ప్రకటించడానికి పాలకొల్లు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ రోజున వీళ్ళ విషయం చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అమ్మల తర్వాత అమ్మల కింద పొద్దునుంచి సాయంత్రం వరకు పిల్లల్ని సాకుతా మేమున్నామంటూ భరోసా ఇస్తూ ప్రతి నిమిషం కూడా వాళ్ళ వెనకాలే ఉంటూ వాళ్ళ డెవలప్మెంట్కి వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజున వాళ్ళకి కనీస వేతనం పెంచాలి అన్న మాటకి ఈ 18 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంచు కూడా కదలిక లేకపోవటం ఎంత దారుణమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం మీకు.
ఆల్రెడీ సుప్రీంకోర్టులో గ్రాడ్యుయేటీ చేయమని ఇవ్వమని చెప్పి వచ్చింది. అదేవిధంగా కనీస వేతనం సవరించాలని చెప్పి వచ్చింది. మరి ఆ రోజున ఎలక్షన్స్ ముందు ప్రతి ఒక్కరు నుదుటి మీద ముద్దులు పెట్టి చెంపలు రాసేసి నేనున్నానంటూ మీకెందుకు తెలంగాణ వాళ్ళ మీద మీకు ఎక్కువ వేతనం పెంచుతాను అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి 1,000 రూపాయలు పెంచి ఈ రోజున వీళ్ళ రోడ్డు మీదకి నడివీధి మీదకి రీడ్ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు తల్లికి చెల్లికి విలువ లేకుండా చేసావు, తెలంగాణ పారిపెట్టడు చేశావు. మహిళల రక్షణ కోసం నువ్వేమీ చేయలేదు. 30,000 మంది మహిళలు ఈ రోజున మిస్ అయ్యారు. వాళ్ళ అజాపజా లేదు. ఎక్కడ ఏ వ్యభిచార కొంపల్లో ఉన్నారో తెలియని పరిస్థితి అయిపోయింది ఈ రోజున మహిళల గురించి. ఈ రోజున మహిళలకు రక్షణ భద్రత లేకుండా ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేతులు వేస్తున్నారు. అక్కడ లేడీ పోలీసులు కూడా ఉండట్లేదు, లేడీ పోలీసులు ఉండట్లేదు. ఇష్టం వచ్చినట్టు జెంట్సే ఇష్టం వచ్చినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇంకేమైనా ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళ కనీస వేతనాన్ని కొంత సవరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాగోగులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మెడికల్ లీవ్స్ కూడా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆరోగ్యరీత్యా కూడా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత కనీస గవర్నమెంట్ మీద అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. జగన్ ప్రభుత్వంలో దళితులకు 27 సంక్షేమ పథకాల రద్దుతో పాటు ఎస్సీ సబ్ ప్లాన్ నిర్వీర్యం జరిగిందంటూ పాలకొల్లు పట్టణ 16వ వార్డు దళితపేటలో టీడీపీ జనసేన ఎస్పీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జగన్ ప్రభుత్వంలో దళితులకు ఏ విధంగా అన్యాయం జరిగిందో వివరించడం జరిగింది. పట్టణంలోని దళిత వార్డుల్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 45 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగగా ఈ ప్రభుత్వ 4.5 సంవత్సరాల్లో 9 రూపాయల పని కూడా నోచుకోలేదు. జగన్ ప్రభుత్వంపై దళిత వర్గీయులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దళితులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరుగుతుందనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సింపుల్గా మన పాలకొల్లు ప్రజలు అర్థం చేసుకోవడానికి ఒక్క సింపుల్గా చెప్తూ ఉన్నాను. పాలకొల్లు మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే 10వ వార్డు, 11వ వార్డు, 16వ వార్డు, 18వ వార్డు, 21వ వార్డు, 26వ వార్డు, 27వ వార్డు, 31వ వార్డు, మరి ఈ వార్డులకి 45 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క వార్డుకి 5 నుండి 6 కోట్ల రూపాయలు చొప్పున ఎస్సీ సప్లైర్ నిధులు, అంటే జనరల్ వార్డుల కంటే కూడా ఎస్సీ వార్డులకు ఎక్కువ నిధులు పెట్టి మేము డెవలప్ చేస్తాం ఎస్సీ సప్లైర్ నిధులతో. నేను అడుగుతున్న సూటిగా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆ రోజు మేము 45 కోట్లు ఇస్తే మరి ఈరోజు పెరిగినటువంటి బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని పెరిగినటువంటి ఏదైతే ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకుంటే మరి అప్పుడు 45 కోట్లు ఇస్తే ఇప్పుడు ఎస్సీ సప్లైన్లో కనీసం 90 కోట్లైనా సరే ఇవ్వాలి కదా. 90 కోట్లు కాదు కదా, 9 రూపాయలు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఎస్సీ సప్లైన్లో ఇవ్వలేదు అని అంటే దళిత వ్యతిరేక ప్రభుత్వం, దళిత దగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటాం. కాకినాడలోని సేవాదళ్ ఆవిర్భవించి 100 ఏళ్లైన సందర్భంగా సేవాదళ్ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. 100 సంవత్సరాల కిందట కాకినాడలోని సేవాదళ్ ఆవిర్భవించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. కాకినాడలోని సేవాదళ్ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సేవాదళ్ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీనగర్ పార్కు నుండి కాకినాడ సూర్య కళామందిరం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ, నెహ్రూ తదితర నాయకులు పాల్గొని స్వతంత్రం తేవడం జరిగిందన్నారు. దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. స్వతంత్ర సమరయోధులు బలుసు సామూర్తి, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి మహాసభను ప్రారంభించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర పోరాటంలో కాకినాడకు గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సేవాదళాలను ఏర్పాటు చేసి కాకినాడ మహానగరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున పల్లెనాథ్ గారి తరఫున ఈరోజు గాంధీ పార్క్ దగ్గర నుంచి మరి సూర్యకళా మందిర్ వరకు కూడా పార్టీ యొక్క పతాకాన్ని తీసుకుని మేము వెళ్తున్నాం. జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్ సేవాదళాన్ని కాకినాడలో ఏర్పాటు చేశారు. అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో శిక్షణ అనేటువంటిది
తర్వాత హానెస్ట్ ఇంటిగ్రేట్తో పనిచేయడం, ఈ రెండింటిని కూడా ముఖ్యమైన అంశాలుగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి అందరినీ కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ట్రైనింగ్ అనేటువంటిది మస్ట్, ఓరియంటేషన్ అనేటువంటి మస్ట్ అనేటువంటిది. ఇంకోటి ప్రధానంగా సర్వీస్. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో మరి సేవ అనేటువంటిది కూడా ప్రథమ కర్తవ్యంగా కాంగ్రెస్ సేవాదళ ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు కాకినాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సెంటినరీ సెలబ్రేషన్స్ చేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 18వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రి భీమవరం పర్యటన సందర్భంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీలను తక్షణం విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. 216 జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 18 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆడుదాం ఆంధ్ర అంటూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అంగన్వాడీల పట్ల చిన్న చూపు తగదు, సమస్యల పరిష్కారంలో నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కారణంగా ఈ రోజు మేము సీఎం గారు భీమవరం వస్తున్నారని మా యొక్క సమస్యలను ఆయనకి ముఖాముఖిగా మాట్లాడదామని మా అంగన్వాడీలు సమ్మెలో ఉంటే ఆ సమ్మె చేస్తున్న అంగన్వాడీలని అక్కడ టెంట్లో ఉన్న వాళ్ళని ఎంతో ఉన్న పాటను తీసుకెళ్లి మహిళలను కూడా చూడకుండా ఈ రోజు ప్రభుత్వం ఆయా జైల్లో బంధించారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఈ రోజు మేము రాస్తాకోస్తా చేస్తున్నాం. సీఎం గారి దృష్టికి 18 రోజులుగా అనేక రకాలుగా విన్నపించుకుంటున్నాం. అనేక నాయకులు, అనేక సంఘాలు కూడా మాకు సపోర్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఏ సమస్యని పరిష్కరించకుండా ఆయన ఆంధ్ర ఆడుకుందాం రా అని వాటికైనా దృష్టి పెట్టారు. కానీ ఈ సమస్య పోరాటాలు ఎవరు రోడ్లెక్కి ఎవరు తిరుగుతున్నారు, ఎవరు తిరుగుతులేదు, ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళని ఎవరిని కూడా గుర్తించుకోవడానికి ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మాకు గతంలో మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే ఏదైతే వారు నా పాదయాత్రలో హామీలు ఇచ్చారో హామీలు కూడా నెరవేర్చాలని మేము అనుకుంటున్నాం, చెప్తున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు జీతాల ప్రసక్తే లేదంటున్నారు. మేము జీతాల కోసమే ఎన్నో రకాలుగా మా పిల్లలతో పెరిగే ధరలైన దృష్టిలో పెట్టుకుని ఎప్పుడో 4 సంవత్సరాలుగా జీతాలు పెంచారు, ఇప్పటికి కూడా పెంచలేదు. కానీ ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏది ఒక్క రూపాయి కూడా పెంచకుండా మా పట్ల చాలా చిన్న చూపు చూసి అంగన్వాడీ రోడ్ల మీద పెట్టి ఎంతో ఎండలో మొండటి ఎండలో ఇక్కడ కూర్చుని మేము చాలా బాధపడుతున్నాం. ఇంత మొండటి ఎండలో కన్నుల పైన ఎండ కింద కాళ్ళు మంటలు వచ్చినా కానీ నుంచున్నా కానీ వారికి కనికరం అన్నది లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ స్త్రీల పట్ల ఎంత అసభ్యంగా ఉన్నారు. ఆయన ఇప్పటికైనా నా అక్క చెల్లెళ్ళు, నా మైనార్టీ వర్గాలు, మైనార్టీ వారని చెప్తున్నారు. కానీ ఈ అంగన్వాడీలో పనిచేసే వాళ్ళందరూ కూడా దారిద్ర్య తెగ తిరిగి ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. అటువంటి అక్క చెల్లెళ్ళు ఈ రోజు ఎండలో పడిపోతుంటే ఒక్క మాట కూడా సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు కాదు మా జీతాలు పెంచి గ్రాడ్యుయేట్ ఇస్తేనే గానీ ఈ సమ్మెని వివరించలేదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. నెల్లూరు నగరంలోని జీపీఆర్ కళ్యాణ మండపంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జీలు నారాయణ, శ్రీధర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇరు నియోజకవర్గాల ముస్లింల ఆత్మీయ సదస్సు జరిగింది. కార్యక్రమానికి మాజీ శాసన మండలి చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటన్రెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. निकाब निकालने वास्ते कोशिश करी, हिजाब नहीं पहनना को करी, मस्जिदों का हमें अजान देने के वास्ते इतराज करे, को मुसलमानों के ऊपर ज्यादा उसका पर असर पड़ता। इस वास्ते कबरे जो ने हर चीज को सपोर्ट करते बिल्ला को पास करने में साथ देता आता है कि वन साइड सपोर्ट करते आता है कि यहाँ तक मुसलमानों का ऐसे बिल्ला के अंदर G7 के लिए एनआरसी सीए का बिल है तो उसे सपोर्ट करा, त्रिपुल तलाक का बिल है तो उसे सपोर्ट करा। बाद में एक प्राइवेट बिल आया, कौन सा यूनिफॉर्म सिविल कोड एक सा कानून ले लेकर आना, सिविल कोड का सो 2 नहीं रहना का बिल लेकर प्राइवेट बिल है, वो प्राइवेट बिल आए तो भी हमें सपोर्ट करना हुआ। तो इस तरीके से जो बोले बीजेपी और वो करते हुए बिल नहीं कैंसिल हो सका। आज रोज इन्हें पूरा वहां से मुलाकात कर ले को बीजेपी से एक क्या बोला बीजेपी सेंट्रल अच्छे ताल्लुकात है, जितने ताल्लुकात अच्छे ताल्लुकात है दूसरे से मुझे नहीं करना। सो खास वजरात में भी मोदी के सामने बयान करते हुए बोला। और निर्मला सीतारामन फाइनेंस मिनिस्टर ममता बनर्जी
बीजेपी मुसलमान कांग्रेस वोट देने को जिसका हुआ 135 सीटा जीते। कांग्रेस 10 MLA में भी बोले क्या रहे तुम्हें क्या जीत इस पार्टी को वोट डालो जी, हमें हमारे वोटा कैसी हालत में MIM 2 लोग दे दो, देने को 2 लोग डिपॉजिट आया नहीं, तो इकट्ठा होकर एक दिल होकर మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు పొంగూరు నారాయణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నారాయణ ఎలక్షన్ టైంలో మాత్రమే కనిపిస్తాడని తర్వాత అమెరికాకు జంప్ చేస్తాడని ఎద్దేవా చేశారు. 200 కోట్ల ప్యాకేజీతో ఎలక్షన్ కు వస్తున్నాడని అన్నారు. ప్రతి విద్యార్థి మీద 10 రూపాయల ఫీజు రూపంలో బాధితే ఆ 200 కోట్లు వస్తాయని, ఆ డబ్బులతో విచ్చలవిడిగా పంచి గెలవాలని చూస్తున్నట్లు అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం నుండి నేనే పోటీ చేస్తానని ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కానీ సోదరుడికి ఒకటే చెప్తాను, నా పాపం రాజకీయాలలో 5-6 సంవత్సరాల నుంచి ఉన్నా, లోపల ఒకటి బయట ఒకటి ఎందుకు సోదరా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, నారాయణ గారికి ఒక అలవాటు ఉంది, ఆయన ప్రజల్లో తిరిగేదానికన్నా లాస్ట్లో వచ్చి డబ్బులు కుమ్మరిస్తే నేను గెలుస్తాను, డబ్బులతో నేను కొంటాను అనే భావన కలిగిన వ్యక్తి మా నారాయణ గారు. ఆయన ఏమి ప్రజల్లో తిరిగో 10 మందికి మంచి చేసో 10 మందికి సాయం చేసి కాదు. నాకు తరగనంత డబ్బు ఉంది, ఆ డబ్బుతో వెదజల్లైనా సరే 200 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నా, కేవలం ఒక 10,000 రూపాయలు ఫీజు పెంచితే నాకు 200 వచ్చేస్తుంది నా బడ్జెట్ పెట్టుకొని వచ్చిన వ్యక్తి. ఆ బడ్జెట్లో భాగంగానే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన సమాచారం ఏంటంటే 30 కోట్ల రూపాయలు మీ అధినాయకుడికి ఇచ్చాడని, నీ కష్టార్జితానికి నీకు 20 కోట్ల రూపాయలు మాట్లాడుకున్నారని, మొత్తానికి హోల్సేల్గా ఒక ప్యాకేజు నీకు 20 పైన 30 మాట్లాడుకున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అంతెందుకు తొందర, ఇంకో 15 రోజుల్లో చూసేస్తారు కదా ఎవరు పోటీ చేస్తున్నారు, నేను చెప్పింది వాస్తవమే చూడండి అని వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న మాటలు. సో ఎలాగో పండగ లేకపోతే జనవరి ఎండింగో లేకపోతే ఫిబ్రవరి 15 కాబట్టి మీ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెల్లూరు నగరం నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు, ఎందుకంటే నామినేషన్ పేపర్ మీద దీని మీద బొమ్మ ఉంటుంది. కానీ మీ బొమ్మ ఉంటుందా లేదా అన్నది మాత్రం బొమ్మ ఉండే పనే లేదు. బొమ్మకు సంబంధించి ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందేసింది. పైన 30 కింద 20 ఇవన్నీ తూతూ మంత్రమైన షాట్లే. ఎందుకంటే ఆ మాత్రం తీసుకున్న తర్వాత ఆ మాత్రం కలిసి ప్రయాణం చేయాలని, అయిపోగానే మనం అమెరికాకి వెళ్ళిపోవటం ఖాయం. ఇది అక్షర సత్యం. మీరు కావాలంటే ఈరోజు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు, రేపు మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఫైనల్గా 15 రోజుల నెల రోజుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జులై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధుల్ని బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు 584 కోట్లు జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే 6,435 కోట్లు అధికం. కూడా పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు, నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇది ఒకటే కాదు,
జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి, ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి, గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి, ఇంజనీర్లు కావాలి. ఆశీర్వదించండి, ఆగిన అభివృద్ధిని కొనసాగిస్తానని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని బొల్లినేని రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అభివృద్ధి చేసింది మనమే, రేపు అభివృద్ధి చేసేది మనమే అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలన్నారు. ఉదయగిరి పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు ప్రజాదీవెన యాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శాసనసభ్యులుగా నేను ఉదయగిరి నియోజకవర్గంలో 3,600 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ఈ 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. నాడు చేసిన అభివృద్ధి కంటే రేపు ఉదయగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోని వివరిస్తూ అధికారంలోకి వస్తే జరిగే లబ్ధిని వివరించారు. మరియు యువత కోసం ఉదయగిరిలో ఇండోర్ స్టేడియం తీసుకువస్తే దానిని వైసీపీ ప్రభుత్వం ఆపేసిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భీమవరం పర్యటన. జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. సేవాదళ్ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ ర్యాలీ. 18వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీల రాస్తారోకో నిరసన. ముస్లింల ఆత్మీయ సదస్సు. నెల్లూరులో జరిగిన భారీ చోరీ. దాదాపు 40 లక్షలు విలువ చేసే బంగారం, వెండి, నగదు దోపిడీ. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.